మనం ఏ వీడియోస్ చేసినా సరే వ్యూస్ వచ్చేస్తాయి అని మీరింకా భ్రమలో ఉంటే అదసలు కంప్లీట్‌గా జరగని పని. ఎందుకంటే మనకి ఒక ఛానెల్‌కి నీష్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఎందుకంటే యూట్యూబ్ అనేది మీరు ఏ దాని బేసిస్ మీద లైక్ అంటే ఏ దాని గురించి వీడియోస్ చేస్తున్నారు అనేది యూట్యూబ్ రికగ్నైజ్ చేయాలంటే ఒక నీష్ అనేది ఒక పర్టిక్యులర్ నీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కుకింగ్ వీడియోస్ చేస్తున్నారనుకోండి. యూట్యూబ్ అనేది మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అనేది రికగ్నైజ్ చేసిన తర్వాత సో, ఆడియన్స్‌లో కుకింగ్ వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో, ఇలా కుకింగ్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రికమెండ్ చేసేది స్టార్ట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా వ్యూస్ అనేది లేకపోతే ఏమంటారు వ్యూ డ్యూరేషన్ అనేది కూడా మనకి గ్రాడ్యువల్‌గా పెరుగుకుంటూ వస్తుంది. కానీ మీరు ఒకరోజు కుకింగ్ గురించి, ఇంకో రోజు ట్రావెల్ గురించి, ఇంకో రోజు యూట్యూబ్ గురించి, సో, ఇంకొక రోజు ఇంకొక దాని గురించి ఇలా డిఫరెంట్ నిషెస్ పిక్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటూ వచ్చారనుకోండి, యూట్యూబ్‌కి అసలు మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు అనేది అర్థమవ్వదు. సో, మీ కంటెంట్ అనేది అది రికగ్నైజ్ చేయలేదు.